భగవంతుని గుణముల యందు మునుక అని నేను ఒక మాట అన్నాను కాబట్టి ఇవాళ నేను ఒక విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. బహుశా నేను అనుకుంటున్నాను అందుకే ఇలా ఉంది. తెర తీసి అలా కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. తెర తీసి కూర్చోడేటండి, ఎవ్వరూ పక్కన లేకుండా అలా కూర్చోవచ్చా స్వామి? కూర్చోకూడదు. కానీ చూడండి ఇవాళ ఆయన ఒక్కడే సాక్షిగా కూర్చుని చూస్తున్నాడు తెర తీసేసి. బహుశా ఇవాళ కోటేశ్వరరావులో నేను ప్రవేశించి ఇది చెప్పిస్తాననుకుని ఉంటాడు. మంగళవారం శుక్రవారం ఒక మహాతల్లి యొక్క బృందావనం ముందు ముగ్గు వేస్తారు వెంకటాచలంలో. స్త్రీలందరూ వెళ్ళి ఏ మహాతల్లి పేరు చెప్తే వెంకటేశ్వర స్వామి పరవశించిపోతాడో, ఇలా చెవిబొగ్గి వింటాడో అటువంటి తల్లి గురించి మీకు విజ్ఞాపన చేస్తాను. ఇవాళ మంగళవారం కనుక పొద్దున్న మనం ఆ పద్మాలతో ఆరాధన చేశాం. సాయంకాలం ఆ తల్లి గురించి వింటే మన జన్మలు పునీతములైపోతాయి. ఆ తల్లి తరిగొండ అనబడేటటువంటి గ్రామంలో, అంటే నేను ఎప్పుడో చదివింది కనుక పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వెంకటేశ్వరుడు అనుగ్రహంతో జ్ఞాపకం ఉంటాయని నేను అనుకుంటున్నాను. వశిష్ఠ గోత్రోద్భవుడైనటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన పేరు కానాల వెంకన్న. ఆ కానాల వెంకన్న కానాల కృష్ణయ్య అనబడేటటువంటి ఆయనకి మంగమ్మ అనబడేటటువంటి భార్య ఉండేది. వాళ్ళకి పుత్ర సంతానం ఉంది, పుత్రికా సంతానం లేదు. అదో విచిత్రం. ఎవరైనా పుత్ర సంతానం అపేక్షిస్తారు, ఆయన పుత్రికా సంతానాన్ని అపేక్షించాడు. ఎందుకంటే కన్యాదానం చేసి అదృష్టాన్ని పొందాలని. ఆడపిల్ల తక్కువది కాదండి. రామాయణం బాలకాండ చదివితే ఆడపిల్లని కన్నవాడు ఎంత తలెత్తి నిలబడతాడో మీరు చూస్తారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీశ్వ పాణిన. నువ్వు ఎంత రామచంద్రమూర్తివైనా కావచ్చు, ఏదో కోదండం పట్టుకున్నట్టు పట్టుకుంటానంటే మా అమ్మాయి చేయి కుదరదు, జాగ్రత్తగా రాశి పట్టుకో అన్నాడు వాల్మీకి. అన్నాడు జనక మహారాజు గారు, మమసుత నా కూతురయా గర్వంగా చెప్పుకున్నాడు. ఆడపిల్లని కన్నా తండ్రి పొంగిపోవాలి, అంతటి భాగ్యం వచ్చిందని. మగపిల్లవాడే ఉందండి, ఒక వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల 2 వంశాలు ఉద్ధరిస్తుంది. అటు వంశాన్ని ఇటు వంశాన్ని కూడా ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మాండమునందు ఆడపిల్లకు ఒక్కదానికే ఉంది. మగవాడికి లేదు ఆ శక్తి. ఎక్కడ పుట్టాడో ఆ గోత్రాన్ని ఆ వంశాన్నే ఉద్ధరించగలడు. అంటే నాకు ఇప్పటికే కొంచెం స్త్రీపక్షపాతి ఉపన్యాసం అయిందని పేరు. అలా నేనేం ఉండదు. నేను ఏదో ధార్మికమైన విషయం ఏదుంటే చెప్తాను. ఎప్పుడైనా అది తప్పైతే మన వారణాసి క్షేత్రం గురించి చెప్తూ నేను విమర్శ చేశాను. అందుకని నన్ను అలా మళ్ళీ బ్రాండ్ చేయకండి దయచేసి. ఆయన ఆ కృష్ణయ్య పుత్రికా సంతానమును అపేక్షించి వెంకటాచల క్షేత్రానికి చేరి వెంకటేశ్వరుణ్ణి సేవించాడు. సేవిస్తే స్వామి అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగి ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. ఆవిడికి వెంగమాంబ లేదా వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. నిన్నటి రోజు అందుకే తరిగొండ వెంగమాంబ గారి ముగ్గు మహాభక్తురాలు 1,00,000 తులసి పూజలు కొన్ని వేలు చేసి, 1,00,000 బిల్వార్చనలు కొన్ని వేలు చేసి, ఏ తల్లి అపారమైన పుణ్యరాశి మూట కట్టుకుందో ఆ వెంకాయమ్మ గారి దంపతుల్ని చూస్తే నాకు నిజంగా పరవశం. ఆ వెంకాయమ్మ గారితో ముగ్గు వేయించాను నిన్న రాత్రి. అందుచేత వెంకమ్మ అని పేరు పెట్టారు ఆవిడ. ఆ వెంకమ్మ గారు చిన్నతనం నుంచి ఆవిడ ఎప్పుడు భావ సమాధిలో ఉండేది వెంకటేశ్వరుడు గురించి. తల్లిదండ్రులు పలకరిస్తే అమ్మ నీకు పెళ్లి చేసేస్తాం అంటే, నాకు పెళ్లి ఏమిటమ్మా, నా భర్త వెంకటేశ్వరుడు, నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది అనేది ఆవిడ. ఈవిడ నిరంతరం భావ సమాధిలో ఉంటోందని, ఆవిడికి వివాహం చేసినట్టయితే కొంచెం బాహ్య స్మృతిని పొందుతుందని తల్లిదండ్రులు వెంకటాచలపతి అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వివాహం చేశారు. కానీ అసలు వారి మధ్య వైవాహిక జీవితం ప్రారంభం కాకముందే ఆ భర్త శరీరాన్ని విడిచిపెట్టేశాడు. కానీ వెంగమాంబ గారు ఆవిడ్ని అప్పటికి వెంకమ్మ వెంకమ్మ అనేవారు. వెంకమ్మ గారికి నేను వెంకటేశ్వరుడి భార్యని, నా 5వ తనానికి లోటు లేదు అని ఆవిడ సువాసిని చిహ్నములను విడిచిపెట్టలేదు. అందరూ సువాసినిలాగే ఆవిడ బొట్టు పెట్టుకుని, కాటుక పెట్టుకుని, గాజులు వేసుకుని మంగళసూత్రాలతో ఉండేది. ఆవిడ ప్రతిరోజు నృసింహోపాసనం చేసింది. అది ఆశ్చర్యం. తరిగొండలో నృసింహస్వామి దేవస్థానం, అందులో హనుమ యొక్క మూర్తి ఉన్నాయి. ఆ నృసింహస్వామి ఆరాధన చేసి ఉపాసన చేసింది ఆవిడ. చేస్తే కొంతమంది సంప్రదాయవాదులకి ఇది కిట్టలేదు, కారణజన్ముల్ని గుర్తించలేరు, చాలా సంకుచితమైనటువంటి సంప్రదాయ చట్రముల యందు ఇరికించే ప్రయత్నం చేసి భంగపడిపోతూ ఉంటారు. వెంకమ్మ గారి జీవితం కూడా అంతే. కనుక ఈవిడ సువాసిని చిహ్నములతో ఉండడం ఏమిటి అని కొంతమంది ఆవిడ్ని విమర్శ చేసేవారు. ఒకసారి ఆ ఊరికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు.
పుష్పగిరి పీఠాధిపతులు వస్తే ఈవిడిలా సంప్రదాయ చిహ్నాలతో ఉంటోంది అంటే ఆవిడని పిలిపించారు పీఠాధిపతులు. ఆవిడ చాలా సశాస్త్రీయంగా పళ్ళు పువ్వులు అన్ని పట్టుకుని పీఠాధిపతుల దర్శనానికి వెళ్ళింది. ఏమమ్మా, నిన్ను చూస్తే ఇంత సంప్రదాయం తెలుసున్న దానిలా ఉన్నావు, నువ్వు విధవవయ్యుండి నువ్వు ఇలా సువాసిని చిహ్నములను ధరించవచ్చా అని అడిగారు. అయితే ఆవిడంది, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, నేను వెంకటేశ్వరుడి పత్నిని, కనుక నా 5వ తనానికి లోటు లేదు. అంటే పుష్పగిరి పీఠాధిపతులు అన్నారు, ఇన్ని చెప్తున్నావు కదా, పీఠాధిపతుల సమక్షానికి వచ్చినప్పుడు నమస్కరించాలని తెలియదా అన్నారు. అంటే నాకు ఆ విషయం తెలియక నేను నమస్కరించకుండా ఉండలేదు, మీరు ఒక్కసారి సింహాసనం మించి లేవండి, నమస్కరిస్తానండి. పుష్పగిరి పీఠాధిపతులు తాను కూర్చున్నటువంటి ఆసనం మించి లేచారు. ఆవిడ ఆ ఆసనానికి నమస్కరించారు. నమస్కరించిన ఉత్తర క్షణంలో పీఠాధిపతులు కూర్చున్న ఆసనం కాలిపోయింది. దాని మీద కూర్చునుండగా మీకు ఈ ప్రమాదం వస్తుందని లెమ్మని నమస్కారం చేశానండి. అది వెంకమ్మ గారి శక్తి అండి. అప్పుడు పీఠాధిపతులు ఆవిడ గురించి ఒక మాట అన్నారు, అందరినీ చూసినట్టు కారణ జన్ములను చూడకండి, ఈవిడ మహాయోగిని, ఆవిడ జోలికి వెళ్ళకండి, ఆవిడ ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించనీయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తల్లి ఒకనాడు ఆ తరిగొండలో ఉండేటటువంటి నృసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి హనుమ మూర్తి వెనకాతల కూర్చుని ధ్యానమగ్నురాలై ఉంది. ఆ ధ్యానమగ్నురాలై ఉండగా ఆలయంలో ఉన్న అర్చకుడికి కోపం వచ్చింది. ఇక్కడికొచ్చి ఆలయం లోపల హనుమ వెనకాతల కూర్చుంటుంది ఏమిటి ఈవిడని జుట్టు పట్టుకుని ఈడ్చేసి బయటికి లాగేశాడు. లాగేసి, నీ పూజలతో సంప్రదాయాన్ని నాశనం చేసేస్తున్నావు, ఈ ఊళ్ళో ఈ గుడిని పట్టుకుని వేలాడకపోతే ఏ అడవికో పోకూడదా అన్నాడు. వెంకమ్మ గారికి ఈ మాట నృసింహస్వామి చెప్పినట్టు అనిపించింది. నిజమే, నేను అడవుల పట్టి వెళ్ళిపోతానని ఆ తల్లి ఉత్తర క్షణం బయలుదేరిపోయారు. ఆవిడ భక్తిని తెలుసుకున్నవారు మాత్రం ఆవిడ్ని వెంకమ్మ గారిని పిలిచేవారు కాదు, వెంగమాంబ గారని పిలిచేవారు. ఆ తల్లి అరణ్యంలో వెడుతున్నప్పుడు ప్రమాదం వచ్చింది ఆవిడకి. ప్రమాదం వస్తే స్వామి హనుమ వచ్చి ఆవిడ్ని రక్షించారు. ఆవిడ వెంకటాచలం చేరారు. వెంకటాచలం చేరినప్పుడు ఆవిడకి ఆవాసం లేదు. రోజు స్వామివారి దర్శనం చేసుకుని పరమ సంతోషంగా ఆవిడ అక్కడ దొరికినటువంటి ప్రసాదం తిని మంటపాల్లో నిద్రపోతుండేవారు. ఆవిడ ఒకనాడు శ్రీనివాసుణ్ణి ప్రార్థించారు, ఈశ్వర, నాకు ఈ వెంకటాచలంలో ఉండిపోవాలనుంది, నాకు ఆవాసం కల్పించమని. వెంకటేశ్వరుడు ఆవిడకి స్వప్నంలో దర్శనమిచ్చాడు. అమ్మా, నీకు నేను ఆవాసం ఇస్తాను, కానీ లక్ష్మిని ప్రార్థన చేయమన్నారు. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అనుకోకుండా ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి మఠాధిపతులు వెంగమాంబ గారి దగ్గరికి వచ్చి, అమ్మ, మీరు ఈ కొండ మీద శాశ్వతంగా ఉండిపోండి అని ఒక పూరి గుడిసె వేసి ప్రతిరోజు ఇప్పుడు ఎలా అయితే పంచాంగం చెప్పగానే వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణ్యానికి పెద్దపీట వేసి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని దానం చేస్తారో వెంకటేశ్వరుడంతటి వారు నడువడి చూపించడానికి, అలా అక్కడ కూడా వకుళమాత అని యశోదాదేవి వకుళమాతగా ఉంటుంది వెంకటాచలంలో. ఆ వకుళమాత పేరు మీద ప్రతిరోజు ఆవిడికి బియ్యం పంపేవారు, అది వండుకు తింటుండేవారు. అయితే కాలక్రమంలో తరిగొండ వెంగమాంబ గారు ప్రతిరోజు వెంకటాచల క్షేత్రంలోకి వెళ్ళడం, స్వామివారి ముందు కూర్చోవడం, ధ్యానమగ్నురాలు కావడం, ఆయన పాదాల దగ్గర ఉన్నా ఆవిడనెవరూ పట్టించుకునేవారు కాదు, సేవలు చేస్తుండేవారు. నేను ఆవిడ గురించి పూర్తిగా చెప్పడం అంటే ఒక్క రోజులో జరిగే విషయం కాదు, కానీ క్లుప్తంగా విజ్ఞాపన చేస్తానంతే. ఒకానొక రోజున ఏమైందంటే, వెంగమాంబ గారు అలా కూర్చుని ఉండగా అక్కడ ఉన్నటువంటి అర్చకులకు ఆగ్రహం కలిగింది. ఏమిటి ఈవిడికి సౌమాంగల్యమే లేదు, ఈవిడేమో లోపలికొచ్చి కూర్చుంటూ ఉంటుంది, ఏదో భగవంతుడికి పెద్ద ఆరాధకురాలను అనుకుంటుంది అని ఆవిడ కొంచెం మనస్సు చిన్నబుచ్చుకునేలా ఆవిడ్ని మాట్లాడారు. ఆవిడికి ఆ మాటలు వినపడి ఆవిడ గుడికి వెళ్ళడం మానేశారు. మానేసి ఇంట్లోనే కూర్చొని శ్రీనివాసుణ్ణి ధ్యానం చేసేవారు. బ్రహ్మోత్సవాలు వచ్చి ఆఖరి రోజున స్వామివారి కొయ్య తేరంటారు, పెద్ద రథం. ఆ రథం ఊరేగింపుగా వెడుతోంది. ఈలోగా తాళ్లపాక వారి వంశీయులు తాము ఉంటున్న ఇంటి పక్కన వెంగమాంబ గారికి ఒక చిన్న వాటా ఇచ్చారు అందులో ఉండమని. ఆవిడ భక్తిని చూసి ఆ ఆలయంలో ఆవిడ ఇంటి ముందు నుంచి వెడుతున్నటువంటి కొయ్యతేరు అక్కడే అలా నిలబడిపోయింది. నిలబడిపోతే ఎంత ప్రయత్నం చేశారో, ఎంత తోశారో, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో, ఎన్ని హారతులు ఇచ్చారో, కదలలేదు రథం. అప్పుడు పెద్దలందరూ సమావేశమై ఎక్కడో పొరపాటు జరిగింది, ఏ భక్తుడి పట్ల అపచారం జరిగిందో ఆయనకే వెళ్లి క్షమార్పణ చెప్తే గొడవ వదిలిపోతుంది. ఇంకెవరి పట్ల జరిగింది?
తరిగొండ వెంగమాంబ గారిని మనం ఈ మాట అన్నాం. ఆవిడికి క్షమార్పణ చెప్దామని వెళ్ళి ఆవిడికి క్షమార్పణ చెప్పారు. ఆవిడ బయటికి వచ్చి హారతి ఇచ్చి వెంకటేశ కదులన్నారు. అంతే, రథం వెళ్ళిపోయింది. ఆవిడ శక్తి అటువంటిది, ఆవిడ ఉపాసన బలం అటువంటిది. ఆవిడ తన పెరట్లో కూర్చుని ఉండగా బాలకృష్ణుడి రూపంలో చిన్ని కృష్ణుడు వచ్చి, అమ్మా అమ్మా నాకు భాగవతం వినాలనుందమ్మా, నువ్వు భాగవతం రాసి నా కథ నాకు చెప్పమ్మా అన్నారు. ఈశ్వరుడంతటి వాడికిట ఈశ్వరుడి కన్నా ఈశ్వరుడి కథే చాలా గొప్పగా ఉంటుంది. అందుకని తన కథ తనకి చెప్పమని అడిగితే ఆవిడ భాగవతాన్ని విపత రాశారు. ప్రతిరోజు ఏకాంత సేవ అయిపోయి తలుపులు వేసేసేవారు. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వచ్చి ఉయ్యాల్లో కూర్చునేవారు. ఈవిడ రోజు ఆ భాగవతం ద్విపద రాస్తూ స్వామివారి యొక్క లీలలన్నీ పాడుతుండేవారు. పాడుతూ నాకు చాలా అసలు ఆ భాగవతం చెప్తేనే నాకు ఒళ్ళు తెలియదు. వారిల్లు సుచ్చి కడవల దూరంబుగ నీయి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఏమిటి వెంకన్న ఈ పనులు అని ఆయన్ని చూసి నవ్వుతుంటే, అమ్మా అమ్మా భలే ఉందమ్మా నా కథ, ఇంకా చెప్పు అని చెప్పించుకుంటుండేవాడు ఆయన. ఆశ్చర్యం ఏమైందో తెలుసా అండి, ఒకరోజు సుప్రభాతం వేళైపోయింది. ఈయన పరవశించిపోయి కళ్ళు మూసుకుని ఉయ్యాలా ఊగుతూ భాగవతం వింటున్నాడు. వింటుంటే ఇక్కడే ఉండిపో వెంకటేశ అంది ఆవిడ. అందరినీ అనుగ్రహించాలి కదమ్మా, గుడికెడతానన్నారు. ఈవిడ చెప్తోంది భావపారవశ్యంలో, ఆయన వింటున్నాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని వినపడింది. అమ్మో సుప్రభాతం వేళయిందని ఉన్నవాడు ఉన్నట్టు దూకేశాడు ఉయ్యాల్లోంచి. ఎక్కడికి పోతావు చదువుతుంటేనే ఆవిడ పంచెట్టుకున్నారు. ఆ పట్టు పంచె సగం జరిగిపోయింది. చూసావా ధూర్తగోపాలుడు పారిపోయాడండి ఆవిడ అని. ఈ పట్టు పంచె ముక్క నేనేం చేసుకుంటాను, పరమేశ్వరుణ్ణి ఇక్కడ కట్టుకున్న వాళ్ళకి ఎంత ఆనందం అండి. అందుకని చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అందుచేత ఆ మహానుభావుడు అలా భక్తి పాశముల చేత కట్టబడినవాడు కనుక ఆయన కథ చెప్తూ ఆవిడ ద్విపద రాసుకుంటూ ఆ పట్టుపంచ ముక్క మడత పెట్టి పూజా మందిరంలో పెట్టారు. పెడితే సుప్రభాతం అయిపోయింది. అర్చక స్వాములు తలుపులు తెరిచారు. చిరిగిపోయిన పట్టుపంచతో నించునున్నాడు. అయ్య బాబోయ్ దొంగలు పడ్డారేమో అని లోపలంతా చూశారు. అన్నీ ఉన్నాయి. ఓహో అంటే స్వామి రాత్రి ఏకాంతం అయిపోయిన తర్వాత ఏ భక్తులిళ్లకో వెళ్ళాడనమాట. ఆయన పంచి చింపుకొచ్చాడు ఏమిటి అన్నారు. స్వామివారి పంచి చింపగలిగినంత ధైర్యం ఎవరికి ఉంది? తరిగొండ వెంగమాంబ గారికి తప్ప. తల్లి దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాత్రి వెంకటేశ్వర స్వామి వారి పంచె చిరిగిపోయింది, నీకేమైనా తెలుసా అన్నారు. ఆ పొద్దున్నే పారిపోయాడు, పట్టుకుంటే పంచె చిరిగిపోయింది, ఆ ముక్క అక్కడ ఉంది తీసుకుపోండి అంది ఆవిడ. ఆ పంచె ముక్క పట్టుకుంటాడు. ఆవిడ అంత సామాన్యంగా తీసుకుందండి. అంతటి భక్తురాలు ఆవిడ. తరిగొండ వెంగమాంబ గారంటే మాటలు కాదు. అయితే మీకు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతటి మహాభక్తురాలు ఎన్ని కష్టాలు పడిందో తెలుసా అండి. ఆవిడ తులసివనాన్ని నిర్మించడం కోసమని బావి తవ్వించింది మహాతల్లి. గండస్సులు అడ్డొచ్చింది, ఇంకా నీరు పడదన్నారు. ఆవిడొచ్చి ఒక్క కొబ్బరికాయ కొట్టి గంగా భవానిని ప్రార్థన చేసింది. ఆ శిల బద్దలై నీరు పైకి ఉబికింది. ఇప్పటికీ మీరు వరాహస్వామి కాటేజెస్ పక్కనే ఏనుగుల శాల ఉంటుంది. మా వెంకయ్యమ్మ గారు లక్ష్మవత్తులు నోముకి ఏనుగులు తొక్కిన మట్టి కూడా తెచ్చుకున్నారు అక్కడి నుంచి ఒకసారి వెంకటాచలం వెళ్ళినప్పుడు. అందుకని ఆ ఏనుగుల శాలకి పక్కనే అమ్మోరు బావి అని పిలుస్తారు. తరిగొండ వెంగమాంబ గారి బావి అంటే మీకు చూపిస్తారు. ఆ శిల పగిలి నీళ్లు వచ్చినటువంటి బావి ఇప్పటికీ ఉంది, మీరు చూడ్డానికి వీలుగా. అలా ఆవిడ తులసి వాటికని పెంచారు. ఇంత మహాభక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ గారిని సర్కార్ అర్చకులు అని చెప్పి ఆలయంలో ఉండేవారు. సర్కార్ అర్చకులు అంటే ఒకానొకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించే రోజులలో వెంకటాచలంలో మిరాసి అర్చకులు వెంకటాచలం దేవాలయంలోకి వెళ్లి కొంతకాలం పాటు అర్చన చేయడాన్ని కారణాంతరముల చేత చేయలేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ కార్యక్రమం జరగడానికి సర్కార్ పనుపున ఒక అర్చకుణ్ణి నియమించింది. ఆయన్ని సర్కార్ అర్చకులు అంటారు. వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామి అంటే ఐశ్వర్యవంతుడు కదా. ఆయనకి తరిగొండ వెంగమాంబ గారంటే కినుకగా ఉండేది. ఏమిటి వీడికి ఏం తెలిసే ఏమిటో రాస్తూ ఉంటుంది. రాత్రులు వెంకటేశ్వరుడు వచ్చాడంటుంది, నేను వినిపించానంటుంది. ఈవిడి దగ్గరికి వెళ్లే వాళ్ళు ఎక్కువ, ఈవిడికి దండాలు పెట్టేవాళ్ళు ఎక్కువ. నేను ప్రధాన అర్చకుణ్ణి, నాకన్నా ఈవిడ గొప్పతనం ఏమిటనుకునేవారు. ఒక రోజున ఆవిడ పెరట్లో కూర్చుని మధ్యాహ్నం వేళ ఆనంద నిలయ గోపురం వంక చూసి, మీరు సుప్రభాతంలో వింటుంటారు కదా,
తద్గోపురాణి శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆఖరికి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయే వాళ్ళు దేవతలు కూడా ఆనంద నిలయం చూసి ఆగిపోతారట. ఒకచో అంటారు పురాణంలో, ఇంద్రుడు ప్రతిరోజు కన్సెషన్ ఇస్తాడట దేవతలకి. ఆయన మరి దేవేంద్రుడు కదా, మీరు కంకణం కట్టించుకోక్కర్లేదు, అర్ధరాత్రి బ్రహ్మగారు వెళ్ళి పూజ చేస్తాడు. ఇక్కడ మీకు రోజు సుప్రభాతం తర్వాత బ్రహ్మతీర్థం ఇస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామి కాళ్ళు కడిగినటువంటి శేషం అది. ఆ చతుర్ముఖ బ్రహ్మగారితో దేవతలు వస్తారు. కంకణం అవసరం లేకుండా సీళ్లేసి ఉండగా గుళ్ళోకి వెళ్ళి వెంకటేశ్వరుని చూసొద్దాన్ని రెండని తీసుకొస్తారట. వీళ్ళు దర్శనం చేసుకుని దేవతలు బయటికి వచ్చి నించుంటారట. తెల్లవారి సుప్రభాతం అవుతుంటుంది. ఇంద్రుడు వచ్చి పదండి 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 డ్యూటీకి అంటట. అంటే వాళ్ళంటే మేము రావేమిటి, మీరు రాకపోతే సస్పెండ్ చేస్తానంటాడు, ఉద్యోగం డిస్మిస్ చేసుకో, మేము రావన్నారు. రేపు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ తెగింపు అన్నట్ట. ఈ వెంకటాచలం వదిలి మేము రావన్నారు. ఆహా, మీకంతా తెగింపుగా ఉందే, మీరు నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కంకణం అవసరం 72 గంటల దర్శనం లేకుండా తీసుకొచ్చి కాకినాడలో స్వామివారి వచ్చి పూజలు అందుకున్నట్టుగా దర్శనాలు చేయిస్తున్నాం. రేపు మీరు నా దగ్గర కొలువు చేయకపోతే ఇలా దర్శనం ఉండదంటట. అంటే వాళ్ళన్నర్థ పోవాళ్ళగాలను విచ్చిపించే దర్శనం మాకు అక్కర్లేదు. ఆ దర్శనం మేమేం చేస్తామో తెలుసా, ఈ కొండ మీద కూర్చుంటాం. కూర్చుని స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా, మాకు అక్కర్లేదు ఆ పదవులు. మేము అదిగో తద్గోపురాణి శిఖరాన్ని నిరీక్షమాణాః, ఆ బంగారు ఆ శిఖరం ఉందే అది మెరిసిపోతుంటుంది. మేము ఆ శిఖరం వంక చూస్తూ నమస్కారం చేసుకుంటే ఇక్కడ కూర్చుంటాం, మాకు చాలు, నువ్వు వెళ్ళి అంటారు. అప్పుడు ఆయన బతిమాలతట, అబ్బే రేపు మనందరం వద్దాం, ఉట్టిన ఏదో అన్నాను అదేటో అంత కోపగించుకుంటారు, రండి మీ అందరు ఆఫీసుల్లోనూ ఆనంద నిలయం ఫోటోలు పెట్టిస్తాను, అల్లరి లేదు రండి అని మళ్ళీ తీసుకెడుతుంటట. సుప్రభాతంలో ఇవన్నీ వర్ణిస్తారు. నాకు పొద్దున్న అక్కడ కూర్చుని పూజ చేస్తుంటే, పూజ చూస్తుంటే ఒక భావన కలిగింది. మనం ఇక్కడ రోజు ఓ మాట చెప్తుంటాం, భృంగా వళీచమ కరంద రసాను విద్ద జంగా రగీత వినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని. సూర్యకిరణములు సోకి పద్మములు విచ్చుకుంటుంటే భృంగా వళీచ, ఆ తుమ్మెదలు గండు తుమ్మెదలు వచ్చి చప్పుడు చేస్తూ పువ్వుల చుట్టూ తిరుగుతున్నాయిట. ఆ తుమ్మెదల యొక్క ఝంకారం మాకు వినపడుతోంది, వెంకటేశ్వర నిద్రలే అంటారు. మీరు ఇవాళ గమనించారో లేదో, ఇవాళ సుప్రభాతం అయిపోయి ఇంకా తోమాల సేవ కూడా జరగక ముందే ఎక్కడి నుంచో ఇంత కందిరీగి వచ్చింది. వచ్చి ఓసారి వెంకటేశ్వర స్వామికి ఆపాదమస్తకం తిరిగింది. తిరిగి ఆయన చుట్టూ అలా తిరిగి యువతలకు వచ్చి ఆ పువ్వు మీద వాలి వెళ్ళిపోయింది. ఇహ కనపడలేదు. నేననుకున్నాను వెంకటాచలంలో ఉన్న సమస్త భక్త బృందము పలుపున ఈ భృంగం వచ్చింది, ఇదే వెంకటేశ్వరుడు మన అనుగ్రహించారనడానికి ప్రతీక అని నేను మనస్సులో స్వామి పాదాలకి పూనికతో నమస్కారం చేసుకున్నాను. కనుక అలా ఆ తల్లి కూర్చుని భావగోచరమైనటువంటి శ్రీనివాసుండి ధ్యానం చేస్తోంది. ఈ సర్కారర్చకుడు అక్కారాం దీక్షితులన్నాయన బంధువులందరితో కలిసి భోజనం చేశాడు. తరిగొండ వెంగమాంబ గారికి ఎందుకు ఇంత ప్రఖ్యాతి ఉండాలి అని ఆయనకు అసూయ కలిగింది. అసూయ కలిగి వాళ్ళందరూ భోజనం చేసినటువంటి పులి విస్తరాకులన్నింటినీ ఎంగిలి విస్తళ్ళని తీసి వెంగమాంబ గారి మీదకి విసిరాడు. అవి విస్తళ్ళు ఆవిడ మీద పడ్డాయి. ఆవిడ ఒక్కసారి ఆనంద నిలయాన్ని ధ్యానం చేస్తున్న వారు వెనక్కి తిరిగి చూశారు. వీళ్ళందరూ ఆవిడ్ని చూసి వెర్రి నవ్వులు నవ్వుతున్నారు. వెళ్లి నవ్వులు నవ్వుతున్న వాళ్ళని చూసి మీరందరూ ఇప్పుడే ఈ క్షణమే నిహతులగుదురుగాక అంది. వెంటనే నవరంధ్రములలోంచి నెత్తురు పడిపోయింది. పడిపోతుంటే అక్కారాం దీక్షితుల యొక్క ఒక కొడుకు మాత్రం డేకుతూ వచ్చి వెంగమాంబ గారి పాదాలు పట్టుకున్నాడు. నువ్వు వచ్చి పాదములు పట్టుకున్నావు కనుక ఇక నుంచి వెంకటాచలంలో సర్కార్ అర్చకులకి ఒక్కడే కొడుకు మిగులుతాడు వంశంలో. ఇప్పటి వరకు ఒక్కడే కొడుకు. వెంగమాంబ గారి యొక్క ఆవిడ అరే నేను ఒక కుటుంబాన్ని ఎందుకు ఇలా శపించానని బాధపడుతూ వెళ్ళారు గుళ్ళోకి. శ్రీనివాసుడు మాట్లాడాడు, వెంగమాంబ నువ్వు కాదు శపించింది, ఆభిజాత్యాలతో అహంకారాలతో నా భక్తుల్ని ఎప్పుడెప్పుడు అవమానిస్తారో అప్పుడప్పుడు నేనే ఆవహించి దారి చూపిస్తూ ఉంటాను. కనుక
నిన్ను ఆవహించి ఆ మాటలన్నది నా శక్తి, కనుక నువ్వేమీ బెంగ పెట్టుకోకు, నీకు చింత లేదన్నారు. సరే, ఇంకా నేను ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తనివి తీరదనుకోండి, కానీ ఆవిడ సాహితీ పరిణితి గురించి ఒక మాట చెప్తారు. వెంకటేశ్వర స్వామి వారు రావడం, ఆవిడ్ని వెంగమాంబ ఇది రాయ్ అంటూ ఉండడం, ఆవిడ గురించి మీకు ఎంత గొప్ప బిరుదుందో తెలుసా అండి ఆవిడకి? దారు నిర్మిత వెంకటేశ్వర హస్తగత వీణ అని పేరు ఆవిడికి. ఒక దారువుతో అంటే కొయ్యతో చెక్కబడినటువంటి వీణ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాననుకోండి, దాని తీగ కూడా కొయ్యతోటే చెక్కారు, మీరు మోగించగలరా? అందులోంచి నాదము ధ్వని తేగలరా? అది కొయ్య మోగదు. కానీ ఆవిడ వెంకటేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి దారువు చేత నిర్మింపబడిన వీణ. ఆ గోరు తగిలింది వెంకటేశ్వరుడి గోరు, అందుకే అందులోంచి మహానాదం వచ్చింది పైకి. ఏమీ చదువుకోని వెంగమాంబ గారి నోటి వెంట ఎంత అద్భుతమైనటువంటి కావ్యాలో, ఎంత గొప్ప గొప్ప విషయాలో స్తోత్రం చేయబడి బయటికి వచ్చాయి. మీకు నేను ఒక విషయం విజ్ఞాపన చేస్తాను. మనకి వెంకటాచలంలో ఒక నానుడి ఉంది, ఏమిటో తెలుసా అండి? తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. ఆఖరణ అన్నమాచార్య స్వామి వారి కీర్తనతో పూర్తవ్వాలి, తరిగొండ వెంగమాంబ గారి హారతితో కార్యక్రమం పూర్తవ్వాలి. ఏకాంత శయనమునందు ఇప్పటికీ కూడా తరిగొండ వెంగమాంబ గారికి పిల్లలు లేకపోతే చెల్లెలి కూతుర్ని పెంచుకున్నారు ఆవిడ. ఇప్పటికీ వెంకటాచలంలో చిట్ట చివరి హారతి వెంగమాంబ గారి పేరు చెప్పే ఇవ్వాలి హారతి. అలా ఇవ్వకపోతే వెంకటేశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. ఆయన అనేక సార్లు అడిగాడు, వెంగమాంబని తీసుకొచ్చి నాకు హారతి ఇప్పించండి అని. అర్చకులను ఆవహించి ఆవిడ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే, ఆవిడ రావడం మానేస్తే ఆయన పుచ్చుకోలేదు హారతి.